హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. మనం ఒక పని మీద కొంత టైమ్స్ కేటాయించి పని చేస్తున్నప్పుడు దాని మీద డెడికేటెడ్ గా మనం వర్క్ చేయగలగాలి. ఏదైనా సరే, ఏ పని అయినా సరే, లేకపోతే ఎక్కడికైనా విజిట్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, సో 100% మనము కమిట్ అయ్యాం కాబట్టి వీ హ్యావ్ టు గివ్ అవర్ 100% ఫోకస్ టైం ఇంటూ ఇట్. దీనికి సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్ గా లాస్ట్ వీకెండ్ నేను ఫ్యామిలీతో కలిసి శ్రీశైలం వెళ్ళాం. సాటర్డే సండే. సో సాటర్డే మార్నింగ్ బయలుదేరాము. సాటర్డే మధ్యాహ్నం కల్లా చేరుకున్నాము. రూమ్ తీసుకున్నాము, స్టే చేసాం. ఈవినింగ్ దర్శనం చేసుకున్నాము. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నాం. సో దర్శనం చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం మేము శ్రీశైలం వెళ్తుంటాము. చాలా హ్యాపీగా ట్రావెల్ చేసుకుంటూ, చాలా హ్యాపీగా దర్శనాలు చేసుకుంటూ, చాలా హ్యాపీగా ఆరోగ్యంగా సాటర్డే సండే స్పెండ్ చేసుకుంటూ వస్తాం. బట్ దిస్ టైమ్ ఐ ఫెల్ట్ సంథింగ్ యూనిక్ ప్రాబ్లీ ఇన్ మై థాట్ ప్రాసెస్, ద వే ఐ స్పెండ్ ఇన్ శ్రీశైలం, ద వే ఐ గేవ్ ద కంప్లీట్ ఫోకస్, కంప్లీట్ ఎఫర్ట్ ఇన్ స్పెండింగ్ టైమ్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. సో ప్రతి సంవత్సరం ఎలా ఉండేదంటే ఎక్స్పీరియన్స్, ఇలాగే సాటర్డే సండే ప్లాన్ చేసుకునే వాళ్ళం. సాటర్డే మార్నింగ్ బయలుదేరితే సాటర్డే మధ్యాహ్నం చేరుకునే వాళ్ళం. సో సాటర్డే ఈవినింగ్ వచ్చేసరికి ఒకసారి దర్శనం చేసుకుందామని వెళ్ళి, రష్ ఉందని చెప్పేసి సమ్ 150-300 రూపీస్ టికెట్ తీసుకొని ఒక 10 minutes 15 minutes దర్శనం చేసుకొని వచ్చేసేవాళ్ళం. సో ఈసారి యూనిక్నెస్ ఏంటి ఐడెంటిఫై చేశానంటే, ఈవెన్ సాటర్డే మధ్యాహ్నం చేరుకున్నాం యాజ్ యూజువల్గా. సో కాసేపు రెస్ట్ తీసుకొని దర్శనం చేసుకుందామని ఈవినింగ్ 6:30 కలగా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. చాలా రష్ ఉంది. అక్కడ దీపాలు అవన్నీ వెలిగిస్తున్నారు కార్తీక మాసం సందర్భంగా. కొంతసేపు అనిపించింది, ఓకే చాలా రష్ ఉంది కదా, 300 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతాం, తొందరగా అయిపోతుంది కదా నా ఫీలింగ్ కాసేపు వచ్చింది. బట్ దాని తర్వాత ఇమ్మీడియట్ నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, ఇక్కడికి ఇంత దూరం ఇంత కష్టపడి వచ్చాను, లెట్ మీ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఏదో వచ్చాం కదా, మొక్కుబడికి దర్శనం చేసుకున్నాం కదా, తొందరగా అయిపోయింది కదా అన్న కాకుండా, ఆ వితిన్ ఎన్విరాన్మెంట్లో, ఆ టెంపుల్ ఎన్విరాన్మెంట్లో కాసేపు స్పెండ్ చేద్దామన్న ఉద్దేశంతో ఫ్రీ దర్శనంకి మేము లైన్లో నిల్చున్నాం. లక్కీగా ఏంటంటే, అక్కడ ఫ్రీ దర్శనంలో నిల్చున్న తర్వాత ఒక రూమ్లో కూర్చోబెట్టారు. ఓవరాల్గా ఒక 1 hour టైంలో దర్శనం అయితే కంప్లీట్ చేసుకోగలిగాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇదే సిచ్యువేషన్. మార్నింగ్ కూడా 6:30-7 o'clock అలా బయలుదేరేసి వెళ్ళాము. ఇప్పటికీ జనాలు బాగా వచ్చేస్తున్నారు. సండే రోజు మార్నింగ్ కదా, లైన్లో నిల్చున్నాం. సో సేమ్ ప్రాసెస్. ఒక దగ్గర కాసేపు కూర్చోబెట్టారు, ఒక 5-10 minutes అంతే, ఎక్కువసేపు లేదు. ప్రసాదాలు ఇచ్చారు. మార్నింగ్ పులిహోర గట్రా తిన్నాము. అండ్ దర్శనం కూడా ఎంత రష్ ఉన్నా ఎంత ప్రశాంతంగా జరిగిందంటే అంత ప్రశాంతంగా జరిగింది. అంటే కంప్లీట్గా నేనేం ఫీల్ అయ్యానంటే, కంప్లీట్గా నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఆ టెంపుల్లో ఉన్నంతసేపు ఒక ఆరాలో నేను గడుపుతున్నాను. అండ్ స్వామివారి దీవెనతో అక్కడికి వెళ్ళగలిగాను. అంత ట్రాఫిక్లో 3-4 weeks నుంచి ప్లాన్ చేసుకొని నేను వెళ్ళినందుకు, పరమశివుడి దగ్గర ఆయన సన్నిధిలో ఉండగలిగే ఆ అవకాశాన్ని కల్పించినందుకు ఆ దేవుడికి నేను మనస్ఫూర్తిగా నన్ను నేను అర్పించుకునే విధంగా ఫీల్ అయ్యాను అనమాట. నేను కొద్దిగా కాసేపు ఎక్సైట్మెంట్ కూడా అయిపోయాను. అంటే దాన్ని ఏమంటారు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఆ దర్శనం కాగానే నాకు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. నాకు నా వెనక ఎవరున్నారు, ముందెవరున్నారు, జనాలు ఎలా గరుస్తున్నారు అన్న ఒక ఆలోచన లేకుండా నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి గట్టిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పేసి గట్టిగా అరిచాను అనమాట. సో ఇటువంటి ట్రాన్స్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశానని చెప్పొచ్చు. అలాగే వన్స్ నేను ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఆ గుడి ప్రాంగణంలో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో, ఏమేమి లింగాలు ఉన్నాయో, ఎవరెవరు ప్రతిష్ఠించారో అవన్నీ క్లియర్గా ఫోకస్ చేసి మరీ నేను దర్శనం చేసుకున్నాను. నేను ఇన్ని సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years నేను శ్రీశైలం ప్రతి సంవత్సరం, అంటే కరోనాలో కాకుండా అన్ని సంవత్సరాలు నేను దర్శనానికి వెళ్ళాను. కానీ నేను ఎంత ఫోకస్డ్గా, ఎంత ఇంట్రెస్ట్గా నేను చుట్టుపక్కల ఉన్నవని కానీ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. దిస్ ద ఫస్ట్ టైం ఐ ఫీల్ లైక్ కంప్లీట్ రెస్పాన్సిబుల్, కంప్లీట్ ఫోకస్డ్. ఎందుకంటే ఒకటే అనిపించింది, ఇంత కష్టపడి జర్నీ చేసుకుంటూ, సో ఎఫర్ట్ అయితే మేము పెట్టగలిగాం కదా, ఒక టైం అయితే ఇవ్వగలుగుతున్నాం కదా. సో ఎంత టైం తీసుకొని మేము జర్నీ చేస్తుంది ఎందుకు? ఒక పరమశివుడిని యొక్క ఆశీస్సులు పొందడానికే కదా, ఆయన దర్శనం చేసుకోవడానికే కదా. ఆ దర్శనం చేసుకునే విధానంలో కూడా మనకి ఎందుకు తొందర? ఓకే, ఒక్కొక్క సిచ్యువేషన్ మేబీ వీ కెన్ యూజ్ దిస్ పెయిడ్ దర్శన్, మరి కంప్లీట్ హాఫ్ డే లేకపోతే 1 day పట్టేస్తుంది. తిరుపతిలో మనకి
ఫ్రీ దర్శనం పరిస్థితి ఉంటుంది కదా, అక్కడైతే 24 hours, 36 hours, 48 hours ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఓకే, అలా డెసిషన్ తీసుకోవడంలో తప్పులేదు. బట్ ఇక్కడ జస్ట్ ఒక 1/2 hour 45 minutes డిఫరెన్స్లో మనం ఎందుకు అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది, కాసేపు స్పెండ్ చేద్దాం అన్న ఉద్దేశంతో స్పెండ్ చేసాము. అలాగే చుట్టుపక్కల ఆ గుడి ప్రాంగణంలో ఏవేవి ఉన్నాయో ప్రాపర్గా మేము ఎక్స్ప్లోర్ చేయగలిగాము. చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాం, రిటర్న్ బ్యాక్ వచ్చేసి. అంటే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఏ పని చేసినా సరే ఒక పని కోసం మనం ఒక టైం కేటాయించి మనం పని చేస్తున్నామంటే దానికి కంప్లీట్ ఫోకస్ పెట్టి టైం స్పెండ్ చేసి మనస్ఫూర్తిగా చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటికి వెళ్తాం చుట్టపు చూపు కోసమో, పలకరించడానికో, లేకపోతే సందర్భం కోసమో, ఇన్విటేషన్ కోసమో, లేకపోతే నార్మల్గా చూడటానికో ఒకరి ఇంటికి వెళ్ళడము, లేకపోతే వాళ్ళు మన ఇంటికి రావడము, ఇలా జరుగుతూ ఉంటుంది కదా. మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు వస్తుంటారు, లేకపోతే మనం వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం. సో ఇటువంటి ప్రాసెస్ లో కంప్లీట్ మన ప్రెజెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వగలగాలి. మనం కంప్లీట్ ఫోకస్ వాళ్ళ మీద పెట్టగలగాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళ విషయాలు ఏం చెప్తున్నారో కంప్లీట్ వినగలగాలి. ఆ అవతల వాళ్ళకి ఏంటంటే మన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం మనము మనస్ఫూర్తిగా ఒకరికి ఒక టైం ఇస్తున్నాము, వాళ్ళకి కంప్లీట్ ప్రెజెన్స్ చూపిస్తున్నాం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద సర్వీస్ వాట్ యు ఆర్ డూయింగ్. సర్వీస్ చేసినట్టే. ఈ అవకాశం అందరికీ దొరకకపోవచ్చు. కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో స్పెండ్ చేయడము, వాళ్ళతో సరదాగా మాట్లాడడం అండ్ వచ్చేయడం. అంతేగాని వెళ్ళిన తర్వాత ఏదో వచ్చాను కదా, తొందర మాట్లాడేసి వెళ్ళిపోదాం, అక్కడ ఆ పని ఉంది, ఈ పని ఉంది, తర్వాత రేపు ఏదో చేయాలి, లేకపోతే రేపు ఆఫీస్కి వెళ్ళాలి, ఇటువంటివన్నీ మైండ్ లో తిరుగుతూ, బ్యాక్ ఎండ్ లో మైండ్ లో తిరుగుతూ ప్రెజెంట్ ని వాళ్ళతో స్పెండ్ ఏం చేయగలరు. ఎలాగైనా సరే వెళ్ళాలని డిసైడ్ అయ్యావు, ఒక 2 hours టైం తీసుకో, వాళ్ళతో స్పెండ్ చేయాలనుకో, కంప్లీట్ గా 2 hours ని కేటాయించి వాళ్ళతోనే స్పెండ్ చేయి, వాళ్ళతోనే మాట్లాడు, ఇంకేమీ ఆలోచించదు. అలాగే ఇటువంటి ఎగ్జాంపుల్ ఎన్నో చెప్పుకోవచ్చు. మనం జాబ్ చేసేటప్పుడు కూడా ఒక 8 hours మనం ఆఫీస్కి వెళ్తున్నామంటే 8 hours కంప్లీట్ ఫోకస్డ్ పని మీద కంప్లీట్ గా ఫోకస్ పెట్టేసి మనం పని చెయ్యాలి. ఇంకా వేరేది ఇంకేమీ ఆలోచించకూడదు. ఓకే, వర్క్ ఉన్నప్పుడు కంప్లీట్ గా ఫోకస్ పెట్టి వర్క్ చేయాలి. వర్క్ లేనప్పుడు just spend beautiful time with your colleagues, have some lovely conversation. So that is also part of your job. So this is what I want to convey in this video. Thank you very much. Thanks for watching this video. Have a nice day.